కేటీఆర్ గారు అత్యంత సమర్థుడైన రాజకీయ నాయకుడు. ఆయన అమెరికాలో చదివిన యాక్సెంట్ కావచ్చు, లేకుంటే సహజంగానే ఆయన గొంతులో ఉండే కరుకుదనం కావచ్చు. కొంత ఏంటంటే మాట్లాడేటప్పుడు రూరల్ పీపుల్ దాన్ని నా వరకైతే చాలా ఎఫిషియెంట్ స్పీకర్ ఆయన. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడతాడు. ఎంతమంది గర్వపడరంటే కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ మాకుంటే బాగుండు, కేటీఆర్ లాంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ బాగుండని ఎంతోమంది మంత్రులు చెప్పారు నాకు. వేరే వేరే రాష్ట్రాల మంత్రులు చెప్పారు. చాలామంది నేను ఢిల్లీకి పోయినప్పుడు అక్కడున్న కేంద్ర మంత్రులు వాళ్ళని కలవడము, ఇరిగేషన్ మీద ఇట్లా మీటింగ్స్ అయినప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ చాలా గజేంద్ర సింగ్ కూడా నాతో షేర్ చేసుకుంటే వాళ్ళు ఎంత బాగా చెప్తారు సార్, మీ ముఖ్యమంత్రి కొడుకు చాలా యాక్టివ్ అట కదా, ఆయన ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలుగుతారట కదా. అంటే అంత ఫాలోయింగ్ కూడా వచ్చింది ఆ కేటీఆర్కి. అర్బన్లో కేటీఆర్ను మించిన నాయకుడు లేడు. ఆయన ఏం చేయాలంటే అర్బన్ ఏరియాస్ చాలా ఉన్నాయి తెలంగాణలో, 2 టైర్ సిటీస్ అంటాం మనం. వరంగల్, కరీంనగర్ ఇట్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఈ మధ్య డెవలప్ అయిన మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, ఇవన్నిట్లో కూడా ఏంటంటే ఆయనకు సమానంగా బాధ్యతలు ఇవ్వాలి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు సమానంగా బాధ్యతలు ఇవ్వాలి. అర్బన్ మొత్తము దాదాపు అర్బన్ ఎంత ఉంటుంది, 35-40% ఉంటుంది. 119 మంది ఎమ్మెల్యేలలో 35-40 మంది దాకా అర్బన్లో ఉంటారు కదా. తాలూకాలు కూడా కలుపుకున్నట్టయితే, అన్ని జిల్లాలు కలుపుకున్నట్టయితే ఈ ఒక హైదరాబాద్ సరౌండింగే 28 ఉన్నాయి కదా, ఇంకొక 15-20 జిల్లాలలో ఉంటాయి కదా మున్సిపాలిటీలలో. సో సగం తెలంగాణను కేటీఆర్కి అప్పచెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ అధ్యక్షునిగా బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ గారే ఉండాలి.